రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:46 శాసనసభ సమావేశం కానుంది. 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు సమావేశాలకు ప్రొటెం స్పీకర్గా సీనియర్ సభ్యుడైన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గవర్నర్ నియమించారు. ఈ రోజు ప్రొటెం స్పీకర్గా గోరంట్లతో గవర్నర్ ప్రమాణం కూడా చేయించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రెండో రోజు ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలపై 21 సాయంత్రంలోగా ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయమై మరింత సమాచారాన్ని అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చందు, మొత్తానికి 16వ అసెంబ్లీ రేపు కొలువు తెరబోతోంది. రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలకు సర్వం సన్నద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం 9:46 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. సో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి తొలి రోజు అంటే రేపు కొత్తగా ఎన్నికైనటువంటి 16వ శాసనసభకు కొత్తగా ఎన్నికైనటువంటి 175 మంది ఎమ్మెల్యేలతోటి ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్గా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రస్తుతానికి ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేసినటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రం ఆయన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎదుట ప్రమాణం చేస్తారు. సో ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం రేపు ఆయన ప్రొటెం స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 175 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయన ప్రమాణ స్వీకారం చేయించేటటువంటి పరిస్థితి ఉంది. సో సభలో అత్యంత పెద్ద వయస్కుడు అంటే 7 సార్లు చంద్రబాబు నాయుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందితే ఆయన తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే సభలో ఎక్కువ సార్లు గెలుపొందినటువంటి వ్యక్తి కావడంతో ఆయన్ని ప్రొటెం స్పీకర్గా కూడా ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు 175 మందికి సంబంధించినటువంటి అసెంబ్లీ శాసనసభ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించిన తరువాత ఎల్లుండి స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. సో ఈ 2 జరిగిన తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 24వ తేదీన మళ్ళీ మంత్రివర్గ సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆల్రెడీ అన్ని శాఖలకు కూడా లేఖలు రాయడం జరిగింది. మంత్రివర్గంలో చర్చించాల్సినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఫైళ్లను కావచ్చు, అంతేకాకుండా కీలకమైనటువంటి అంశాల పట్ల పూర్తి వివరాలతోటి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. అయితే తొలి మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వాస్తవానికైతే ఈ అసెంబ్లీకి ముందే మంత్రివర్గ సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా చాలామంది మంత్రులు ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. సో ఇవాళ ఎక్కువ మంది బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు అసెంబ్లీ నిర్వహించిన తర్వాత 2 రోజుల అనంతరం ఒక రోజు గ్యాప్ ఇచ్చి అంటే 24వ తేదీ మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నాం. ఇందులో కీలకమైనటువంటి అంశాల పట్ల నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నాయి. ఎస్పెషల్లీ తొలి సంతకం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. అందులో పెన్షన్లకు సంబంధించి అంటే పెంచినటువంటి పెన్షన్లు ఈ నెల నుంచి ఇవ్వడం కావచ్చు, అంతేకాకుండా ఏదైతే ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దేనికంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సెన్సెస్ని పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆ బిల్లుని రద్దు చేసే విధంగా చర్యలు కూడా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి తోడు అమరావతి రాజధానికి సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో 24వ తేదీ జరిగేటటువంటి మంత్రివర్గ సమావేశంలో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో రేపు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైసీపీ సభలకి హాజరవుతుందా లేదా అనే దాని మీద సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డితో పాటు ఎన్నికైనటువంటి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. శాసనసభ పక్ష నేతగా వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నుకునేటువంటి ఛాన్సెస్ ఉంది. ఇవాళ వైసీపీ ముఖ్య సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ. హైదరాబాద్ కౌలాలంపూర్ విమాన